అత్తయ్య గారు, నాకు పుత్రభిక్ష పెట్టమని అడగటానికి వచ్చాను. ప్రేమకు అంతస్తులు అడ్డు రావని శ్రీపతివర్మ తొందరపడిన మాట నిజమే అయినా ఇప్పుడు ఆ తొందరపాటు ఫలితం గౌరీ కడుపులో మన వంశాంకురంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళని విడదీస్తే శ్రీపతివర్మ బతకనంటున్నాడు. గౌరికి అన్యాయం జరిగితే నా బిడ్డ నాకు దక్కడని అర్థం అయ్యాకే మీ దగ్గరకు వచ్చాను. మన వంశాంకురం కోసమైనా వాళ్ళని క్షమించలేరా అత్తయ్య గారు? నువ్వు ఆ తరానికి ఈ తరానికి మధ్య వారధిలా నిలబడి ఉన్నావు ముక్త. నేను ఆ కోట గోడకు ఈ గాలి మేడకి మధ్య శిథిలమైపోతున్న కుల గౌరవాన్ని చూస్తూ కుమిలిపోతున్నాను. ఈ అంతరాలు అంతరంగాల్లో ఇంత కల్లోలం పుట్టిస్తాయని మొదటిసారి తెలిసింది. ఈ నిజం జీర్ణం కావడానికి నాకు కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా నా పెద్దరికాన్ని నిలబెట్టి వేచి ఉంటానంటే సంతోషం, లేదంటే నీ ఇష్టం. అత్తగారి పెద్దరికాన్ని ప్రశ్నించేంత సాహసం నా కంఠంలో ప్రాణం ఉండగా చెయ్యను. మీ నిర్ణయం మీదే. నా కొడుకు భవిష్యత్తు ఆధారపడింది కాబట్టి అర్థించడానికి వచ్చాను. ఈనాడు చెయ్యి చాచి ఏది అడగాల్సిన అవసరం రాకుండా నన్ను కన్న బిడ్డలా ఆదరించారు. కానీ ఈనాడు నా కన్న కొడుకు ప్రాణం కోసం మీ పాదాల దగ్గర శరణార్థిలా కూర్చున్నాను. తప్పైతే క్షమించండి అత్తయ్య గారు. రేపటి వరకు ఎవరిని ఏ నిర్ణయం తీసుకోవద్దని జగపతి వర్మకు నా మాటగా చెప్పు ముక్త. ఓం మందాయ నమః. ఓం మందు బాటిలాయ నమః. ఓం బాటిలాయ నమః. ఓం సోడాయాయ నమః. అమ్మయ్యా, ఈ పూట క్వార్టర్ పూర్తయింది. పొద్దున్నే మందు జాగ్రత్త చర్య చేపట్టి మందు పని చేశా. సిసి మంచి పని చేశా. రేయ్, ఏం చేస్తున్నావురా ఇక్కడ? ఇందులో ఏముంది శేషమ్మత్త? ఏముంది, ఖాళీ బాటిల్ ఉంది. నేను అంతే, ఖాళీ. రేయ్, మీ నాన్న ఆదిశేషగాడు తాగి తాగి చస్తూ నిన్ను అవంతికని నా చేతుల్లో పెట్టి చచ్చాడ్రా. ఇప్పుడు నువ్వు మీ నాన్నలాగే తాగి తాగి చస్తావా? బయట ఏం జరుగుతుందో నీకేమైనా తెలుసా? అవతల శ్రీపతి భద్రయ్య కూతురు గౌరీని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడ్రా. ఇదంతా ఇప్పుడు జరిగింది? నువ్వు మొదటి పెగ్గు మొదలు పెట్టినప్పుడు రా. పెద్దావిడ ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు.
అందరూ కలిసి బయటికి గెంటేశారు వాళ్ళని. తర్వాతే కరిగిపోయినట్టున్నారు. రాజావారు వెళ్ళి రేపు పొద్దున మాట్లాడదామని చెప్పొచ్చారు. ఏం చేద్దాం ఇప్పుడు? అవతల కొంపలంటూ పోతూ ఉంటే ఏం చేద్దామని తాపి గడుగుతావేంట్రా? వెర్రి నాగన్నా అని. కొంపలు ఇంకా అంటుకుపోలేదు, ఇప్పుడు అంటుకోబోతున్నాయి. ఒకే ఒక్క కొంప, ఆ గౌరీ కొంప. ఏంటేంటేంటి? అవును, ఆ గుడిసె తగలెట్టేద్దాం. గౌరీని భద్రయ్యని కాల్చి బూడిద చేద్దాం. మరి మన మీద అనుమానం వస్తే? ఆ ఇంట్లో నుంచి బయటికి గింటేసింది నేను కాదుగా, రాజావారు, ముక్తాదేవి, ఆ పెద్దావిడే కదా. ఒరే నేను కూడా వచ్చేయి వేశాను రా దానిలో. కరివేపాకు కాలేస్తే ఏంటి, చెయ్యేస్తే ఏంటి, నిన్నెవరూ లెక్కలోకి తీసుకోరు. నీకు బాగా ఎక్కువైంది, గుద్దుతా. గౌరీ వచ్చి ఈ ఇంట్లో దీపం వెలిగించక ముందే మనం వెళ్ళి ఓ 4 కాగడాలు వెలిగిస్తే సరే. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే ముహూర్తం పెట్టేద్దాం. వెళ్ళు, మీ మనుషుల్ని ఓ 4 పిలిపించు. వాళ్ళ పని పట్టాల్సిందే. ఏంటి ఏదో ముహూర్తం అంటున్నారు? ఎవరికి? నీ పెళ్లి శ్రీపతితో కావాలా వద్దా చెల్లెమ్మా? ఇంకెక్కడ పెళ్ళన్నా? బావ గౌరిని పెళ్లి చేసుకున్నాడుగా. అవన్నీ మా కుదిలే, మేం చూసుకుంటాం. వాళ్లకు ముందుంది ముసళ్ళ పండగ. చిచి, ముందుంది ముసళ్ళ పండగ. వీళ్ళు ఒక్కరే డేంజర్, ఇద్దరు కలిశారంటే యమ్మ డేంజర్. ఏం చేయబోతున్నారబ్బా? ఆంటీ, ఏంటి బాబు? ఏం లేదా ఆంటీ, మీరంటే నాకెంతో గౌరవం. భూమిని ఇష్టపడుతున్నానని మీకు హానికి తప్ప ఇంట్లో ఎవరికీ తెలియదు. నిజం చెప్పాలంటే నాది 1 సైడ్ లవ్. భూమి నన్ను ఇష్టపడుతుందో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు. అందుకని మీరు పొరపాటును కూడా మా ఇద్దరి విషయం మా అమ్మ దగ్గర చెప్పకండి ప్లీజ్. పేర్లు చెప్పమ్మా. నా పేరు భూలక్ష్మి, మా అమ్మ పేరు సరోజ. మీ నాన్న పేరు? నిన్నేనమ్మా. మీ నాన్న పేరు? నాన్న అనే పిలుపు నా బతుకులోనే లేదు. ఆడు నా జన్మ కారణం అంతే. నన్ను మా అమ్మని అనాథం చేసినోడు ఇట్లాంటి గొప్పోళ్ళ కుటుంబంలో పుట్టినోడైనా సరే నాను నాన్న అని పిలవను. అట్టంటోడి పేరు మీద అర్చన చేయించి దండమెట్టను, పిండం పెట్టను. ఆడు నాకు సచ్చినోడి కిందే లెక్క పూజారి గారు.